అందరూ నమస్తే అండి. పాములు పట్టేవాడు అదే పాము కాటుకు పోయినట్టు, ఎప్పుడు గ్రాఫిక్స్ అని టీడీపీని, చంద్రబాబు నాయుడుని ఎక్కిరించే జగన్మోహన్ రెడ్డి గారు అదే గ్రాఫిక్స్‌ని ప్రచారం చేసుకుంటున్నాడు. అసలు విషయం ఏంటండి అంటే, ఆయన మొన్న నర్సీపట్నం మెడికల్ కాలేజ్‌కెళ్ళాడు. అదేం కంప్లీట్ అవ్వలేదు. పైగా దానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ యొక్క అప్రూవల్ కూడా లేదు. ఇదేదో నేను చెప్పే కాకిలెక్క కాదు. మీరు గూగుల్‌లో కొట్టినా కూడా మీకు ఇదే ఆన్సర్ వస్తది. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ హ్యాస్ ఎన్ఎంసీ పర్మిషన్ మీరు కొట్టండి. దానికి ఇప్పటి వరకు పర్మిషన్ లేదని వస్తుంది. సో అటువంటి పర్మిషన్ లేని మెడికల్ కాలేజీని ఆయన కట్టడానికి ప్రయత్నించాడు. అదొక్కటే కాదు, 17 కాలేజెస్లో దాదాపు చాలా వాటికి ఆయన అలాగా పర్మిషన్ తీసుకోలేదన్నమాట. సో మొత్తానికి నేనేదో చేస్తున్నాను బిల్డప్ చేయడానికి మెడికల్ కాలేజెస్ ఆర్భాటంగా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఆ 17 మెడికల్ కాలేజెస్లో కూడా ఈయన 5 కంప్లీట్ చేశాడని చెప్పి చెప్పుకుంటున్నాడు. మరి అవి ఎంతవరకు కంప్లీట్ అయ్యాయో ఏమో కూడా తెలియదు. సో ఇప్పుడు ఇది సంగతి ఇలా ఉంటే, అంటే దాదాపు 12 మెడికల్ కాలేజెస్ అయితే అసలు కంప్లీటే కాలేదు. ఏదో పునాదులు కొన్ని, లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చి కొన్ని ఆగిపోయినాయి అన్నమాట. అంటే ఈయన 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజెస్ కట్టనోడు, సరిగ్గా పర్మిషన్ ఇచ్చుకోవడం చేతకనోడు, మరి 3 రాజధానులు ఏ మొహం పెట్టుకొని కడతా అన్నాడు. ఈ 3 రాజధాని నేను కట్టడానికి 300 ఏళ్ళైనా సరిపోతాయని చెప్పేసి టీడీపీకి అక్కడ నవ్వుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈయనేమంటాడంటే, నేను అధికారంలో ఉన్నట్టయితే ఈ పాటికి అది కంప్లీట్ అయిపోయేది ఆ నర్సీపట్నం మెడికల్ కాలేజీ అని ఈయన గ్రాఫికల్ బొమ్మ ఒకటి చూపిస్తున్నాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఇలా ఉంటుంది, అసెంబ్లీ ఇలా ఉంటుంది, సచివాలయం ఇలా ఉంటుందని 4 ఇమేజెస్ వదిలాడు. అప్పుడు దాన్ని గ్రాఫిక్స్ అమరావతి భ్రమరావతి అని కామెంట్ చేశారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంది ఏంటి? మరి ఆయన హాస్పిటల్స్ కట్టి చూపించవచ్చు కదా, ఇలా ఉంటాయని చెప్పి గ్రాఫిక్స్ వదలడం ఏంటి? మరి పైగా అదేమన్నా పద్ధతిగా ఉందంటే అదేదో 1950, 1960 మోడల్ వేలో కట్టాడు అనమాట ఆ కాలేజీ కూడా. అంటే కంప్లీట్ అయితే కూడా 1950, 1960లో ఎలా అయితే కాలేజీలు కట్టేవాళ్ళో అదే మోడల్లో ఉండేది. అంటే ఎటువంటి టెక్నాలజీ కానీ, ఎటువంటి మోడర్నిటీ కానీ, అంటే ఆధునికత కానీ ఎటువంటిది ఏమీ లేదు. ఏదో కట్టామంటే కట్టాం, 4 ఇటకరాలు పేల్చాం, 4 సిమెంట్ బస్తాలు తెచ్చాం, కట్టేశాము. అంటే మోడర్నిటీ కానీ, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కానీ ఏవీ లేవన్నమాట ఆ గ్రాఫికల్ ఇమేజీలో కూడా. సో మరి చూడండి, ఇదే కాలమహిమ అంటే, కర్మ రిటర్న్స్ బ్యాక్ అంటే ఇదే. ఎవరినైతే గ్రాఫిక్స్ అని ఎగతాళి చేశారో వాళ్ళే మళ్ళీ అదే గ్రాఫిక్స్ చూపించుకోవాల్సి వస్తుంది. మేము ఇది చేసేవాళ్ళం, మేము అది చేసేవాళ్ళం అని చెప్పి మళ్ళీ చేసింది ఏమీ లేదు. సో ఇదే నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంది. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.